పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మావతిపురంలో పాస్ మనోవికాస్ కేంద్రంలో చిరంజీవి పెళ్లి రోజు సందర్భంగా ఆయన అభిమాని ఈశ్వర్ రాయల్ ఆధ్వర్యంలో బుద్ధిమాంద్యం, మానసిక అంగవల్యం కలిగిన పిల్లలకు అన్నదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నా పేరు పుల్దండల ఈశ్వర్ రాయల్. ఈరోజు మా ఆరాధ్య దైవం శ్రీ కొన్నిదెల మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి అన్నయ్య గారికి, అదేవిధంగా సురేఖ వదినమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. 46వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు చల్లగా ఉండాలని ఆ దేవదేవుడు శ్రీ కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కలియుగ బ్రహ్మ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు ఇక్కడ తిరుపతి పద్మావతిపురం నందు పాస్ మనోవికాస్ దగ్గర అన్నదానం కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా మా అఖిల భారత యువత వ్యవస్థాపకులు శ్రీ రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో మేము ప్రారంభిస్తున్నాము. జై చిరంజీవ, జై హింద్. ఈరోజు మెగా అభిమానులకు అందరికీ పండుగ లాంటి రోజు. ఈరోజు ఏమనగా మా ఆరాధ్య దైవం కొన్నిదెల చిరంజీవి గారి వివాహ మహోత్సవం సందర్భంగా జనసేన నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు మరియు చిరంజీవి అభిమానులు అందరూ కలిసి ఈ పద్మావతిపురం నందు మేము సంబరాలు చేసుకుంటున్నాము. మా మెగా అభిమానులందరికీ ఈరోజు పండుగ లాంటి రోజు. ఇలాంటి వివాహ మహోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని నేను ఎల్లవేళ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.